ఖమేనీని చంపేస్తాం, యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతాం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరిక ఇది. మరోవైపు ఖమేనీ ఎక్కడున్నారో తెలుసు, ఆయన కేల్ ఖతం చేయగల సత్తా మాకుంది, కానీ ఇప్పుడు అలా చేయం, కానీ ఆయనే బేషరతుగా లొంగిపోవాలి. ఇది అగ్రరాజ్యం అమెరికా ఇచ్చిన మాస్ వార్నింగ్. అయితే అసలు ఈ ఖమేనీ ఎవరు, ఆయన చేసిన తప్పేంటి, ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా 1989లో తొలిసారి అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు అంటే దాదాపు 40 ఏళ్ళుగా ఆయనే లీడర్గా కొనసాగుతున్నారు. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరాన్లో పూర్తిగా పాశ్చాత్య భావజాలాన్ని నియంత్రించారు. ఇరాన్ తర్వాతే ఏదైనా అన్నట్టుగా పాలన సాగించారు. నేటి వరకు అలానే కొనసాగుతున్నారు. అయితే ఇరాన్ని ఇంత కరుడుగట్టిన మత ఛాందస్వాదిగా నడిపిన వ్యక్తి స్నేహంలో కూడా అంతే హస్తాన్ని అందించారు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇజ్రాయిల్ 1948లో స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. అప్పటికి ఏ దేశం కూడా ఆ స్వతంత్ర దేశంగా ఇజ్రాయిల్ని గుర్తించలేదు. తొలిసారి ఇరాన్ గుర్తించింది. ఇరాన్ స్నేహము అలాగే కొనసాగింది. కానీ అమెరికా ఎప్పుడైతే అమెరికాకు ఇజ్రాయిల్ది ఎప్పుడైతే దగ్గరైందో అప్పుడు ఇజ్రాయిల్ అమెరికా భావజాలాన్ని అందిపుచ్చుకుంది. ఇది ఇరాన్కి నచ్చలేదు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ను ఇరాన్ బద్ధశత్రువుగానే భావించింది. ఖమేనీ ఒకానొక దశలో మిడిల్ ఈస్ట్లో క్యాన్సర్ కణికగా ఇజ్రాయిల్ను అభివర్ణించారు. రెండు దేశాల సంబంధాలు అప్పటి నుంచి కొంచెం దెబ్బతిన్నాయి. ఇదే క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ యాక్సిస్ ఆఫ్ రెసిలెన్స్ పేరుతో పలు సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి హమాస్, హెజ్బుల్లా, హైతీ వంటి దాదాపు 7 సంస్థలు ఉన్నాయి. అవి ఇరాన్ కోసం పరోక్షంగా పనిచేస్తున్నాయి. వాటన్నిటికీ వెనకుండి నడిపిస్తున్న శక్తి ఇరాన్ అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే వాటిని ఇజ్రాయిల్, యూరోపియన్ దేశాలు, అమెరికా సహా ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తున్నాయి. యాక్సిస్ ఆఫ్ రెసిలెన్స్ పేరుతో ఇరాన్ ఎప్పుడైతే తన ఉనికి కోసం పలు ఉగ్రవాద టైప్ సంస్థలని ప్రకటించిందో వాటిని అంతమొందించాలనే లక్ష్యంగా ఇజ్రాయిల్, అమెరికా, యూరోపియన్ దేశాలు టార్గెట్గా పెట్టుకున్నాయి. ఈ రెండు గ్రూపుల మధ్య ప్రధాన మిస్కమ్యూనికేషన్ ఇదే. వాటిని అంతమొందించాలనే ఉద్దేశంతో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుందనే ప్రచారాన్ని ఇజ్రాయిల్, అమెరికా, యూరోపియన్ దేశాలు బలంగా ప్రచారం చేయగలిగాయి. అయితే ఆ ప్రచారాలని తిప్పికొట్టేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న టైంలో అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసింది. ఆ ఒప్పందం ప్రకారం ఇరాను కేవలం 300 కిలోలు యురేనియంను ఉపయోగించుకోవచ్చు. అది కూడా మెడికల్ పర్పస్, విద్యుత్ కోసమే. కానీ ఒబామా తర్వాత ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో ఇరాను మరింత ఎక్కువగా అణ్వాయుధాలను తయారు చేస్తుందనే ప్రచారం జరిగింది. సో ట్రంప్ మళ్ళీ రివర్స్లో ఏం చేశారంటే ఇరాన్ను నియంత్రించాలని గట్టిగా పట్టుదలతో వచ్చారు. ఆ టైంలో ఇరాన్కు అణు ఒప్పందానికి రావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మా అణ్వాయుధాల మీద అసలు సంతకం వైద్యుల నుంచి మీరు మాగా చెప్పడం ఏంటని ఇరాన్ వాదన. ఇదే టైంలో ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే మిడిల్ ఈస్ట్లో తమకు ముప్పు తప్పదని ఇజ్రాయెల్ కూడా భావిస్తుంది. వాస్తవానికి ఇది అణ్వాయుధాల పేరుతో జరిగే యుద్ధమైనప్పటికీ యూదులకి, ముస్లింలకి మధ్య జరుగుతున్న యుద్ధంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే యూదు కంట్రీ ఇజ్రాయెల్కి పూర్తి మద్దతు అమెరికా. ఇజ్రాయెల్లో మిడిల్ ఈస్ట్లో ఇస్లాం ఉండాలనేది ఇజ్రాయెల్ వాదన, యూదు ప్రాబల్యం తగ్గకూడదని ఇజ్రాయెల్ వాదన. సో ఇరు వాదనల మధ్య ఘర్షణ తలెత్తింది. పైకి మనకి అణు ఒప్పందమే కనిపిస్తున్నప్పటికీ వెనుక మాత్రం మతపరమైన విధానం అయితే బలంగా ఉంది. సో దీనిలో భాగంగానే ఈ ఇరాన్కి చెందిన ప్రధాన లీడర్లు అణుశాస్త్ర పితామహుడు ఫక్రీద్తో సహా 7 మంది శాస్త్రవేత్తలను ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మట్టుబెట్టింది. అలాగే ఖమేనీని పక్కనున్న దాదాపు 4-5 మేజర్ మిలిటరీ అధికారులను, ఇంటెలిజెన్స్ చీఫ్ను అందరినీ హతమార్చింది. ఒంటరిని చేయాలని టార్గెట్ పెట్టుకుంది, ఒంటరిని చేసింది. కానీ ఇప్పుడు ఫైనల్ టార్గెట్ ఖమేనీని వచ్చింది. ఖమేనీని లేపేస్తే ఇరాన్లో పప్పెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిడిల్ ఈస్ట్లో తమ రాజ్యాన్ని, తమ సామ్రాజ్యాన్ని విస్తరించవచ్చని ఇజ్రాయెల్, అమెరికా ప్లాన్. అయితే ఇజ్రాయెల్పై దాడి చేయడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్కు రష్యా, చైనా, లెబనాన్, గాజా వంటి దేశాల మద్దతు ఉంది, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా. అదే టైంలో ఇజ్రాయెల్కు కెనడా, యూరోపియన్ దేశాలు, ఫ్రాన్స్ వంటి మద్దతు ఉంది. కానీ అవి ఎంతవరకు వస్తాయో అనేది కష్టం. అమెరికా అయితే తప్పకుండా వస్తుంది. అలాగని అమెరికా ముందు అడుగు పెడుతుందంటే చెప్పలేం. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్లో దాదాపు 40,000 సైన్యం, అమెరికా సైన్యం ఉంది. అలాగే అనేక కార్యకలాపాల్లో అమెరికా పౌరులు ఇక్కడే సాగిస్తున్నారు.
సో పొరపాటున ఇరాన్పై అమెరికా నేరుగా బరిలోకి కానీ దిగితే అమెరికా చాలా ఘోరంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే హమాస్, హెజ్బుల్లా తదితర వంటి ఉగ్రవాద సంస్థలతో పాటు అనేక దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. సో అమెరికా అంత వేగంగా ముందడుగు వేస్తుందని చెప్పలేం. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పెట్టుకున్న టార్గెట్లు ఇంతవరకు ఎప్పుడైతే మిస్ అవ్వలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాన టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ఇజ్రాయెల్ ముసాయిదాగా పిలుస్తారు దాన్ని. ఆ సంస్థ గురిపెడితే ఇంతవరకు టార్గెట్ అనేది మిస్ అయింది లేదు. ఎందుకంటే ఇప్పటికే ఖమేనీని పక్కనున్న ప్రధాన లీడర్లందరినీ లేపేసింది. ఫైనల్గా ఖమేనీ ఒక్కరే ఉన్నారు. సో ఇదే ఇప్పుడు ఇరాన్ని భయపెడుతున్న అంశం. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా లేదా? మూడో ప్రపంచం ఖచ్చితంగా అయితే రాదు. ఎందుకంటే ఇరాన్ సింగిల్గా కనిపిస్తున్నప్పటికీ ఇరాన్కి బలమైన కూటమి ఉంది. ఆ కూటమి చాలా పవర్ఫుల్, ఇజ్రాయెల్ కంటే పవర్ఫుల్. ఎలాగంటే ఆ కూటమికి ప్రధానంగా రష్యా మద్దతు ఉంది, చైనా మద్దతు ఉంది, లెబనాన్ మద్దతు ఉంది, గాజా మద్దతు ఉంది, నెక్స్ట్ పాకిస్తాన్ మద్దతు కూడా ఉంది. ఇవన్నిటి దగ్గర అణుబాంబులు ఉన్న దేశాలే. సేమ్ టైం ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఉంది. కానీ అమెరికా ఎప్పుడు కూడా వ్యాపార దృక్పథంతో చూసే దేశం తప్పితే నేరుగా బాంబులు సరఫరా చేసే ఉద్దేశం అయితే అమెరికాకు ఉండదు. సో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఉన్నా సరే ఈ ఇరాన్కు ఉన్న మద్దతు ఇజ్రాయెల్కు ఉంటుందని మనం భావించడానికి లేదు. సో ట్రంప్ దూకుడుగా మాటల ద్వారా వెళ్తారే తప్ప సైన్యంతో నేరుగా దిగుతారని విశ్లేషకులు అయితే చెప్పడం లేదు. ఫైనల్గా ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం అయితే వచ్చే సమస్య అయితే లేదు. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖమేనీని అంతం చేస్తే మిడిల్ ఈస్ట్లో తమ ప్రాబల్యం పెంచుకోవచ్చని ఇజ్రాయిల్ అలాగే అమెరికా భావిస్తున్నాయి. కానీ ఇది అంత ఈజీ అయితే కాదు.